హలో అండి అందరికీ. వైఫ్ ఆఫ్ సూర్య పార్ట్ 110. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. సూర్య, నువ్వు చందు మళ్ళీ కలిస్తే బావుండు అని గాయత్రి అడుగుతుంది. గాయత్రి మాటలకు సూర్య నిశ్శబ్దంగా ఉండిపోతాడు. అతని కళ్ళల్లో ఒక మెరుపు కనిపిస్తుంది. కానీ వెంటనే ఆత్మగౌరవం అడ్డుపడుతుంది. చందు ఎంత ఆత్మగౌరవం కలిగిన అమ్మాయో అతనికి తెలుసు. ఈ సమయంలో ఆమెతో మాట్లాడటం సరికాదని సూర్య అనుకుంటాడు. అతడు బాధగా, గాయత్రి, నా మనసులో చందు పట్ల ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. కానీ ఆమెకు ఇప్పుడే విడాకులయ్యాయి. ఆమె ప్రస్తుతం తన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ సమయంలో నేను ఆమెను కలవటం సరికాదు. ఆమె ఆత్మగౌరవం నాకు తెలుసు. నేను ఆమెను బాధ పెట్టదలుచుకోలేదు. తనకు ఏదైనా హెల్ప్ చెయ్యాలని అనుకున్నా ఆమె అందుకు ఒప్పుకోదు అంటాడు సూర్య. సూర్య మాటలకు గాయత్రి నిస్సహాయంగా ఉండిపోతుంది. కానీ సూర్య మనసులో చందు పట్ల ఉన్న ప్రేమను ఆమె అర్థం చేసుకుంటుంది. ఆమె తనలో తాను ఒకరోజు వారిద్దరూ ఖచ్చితంగా కలుస్తారు అని నమ్ముతుంది. సూర్య మాత్రం బయటికి ప్రశాంతంగా కనిపిస్తున్నా లోపల మాత్రం చందు బాధతో కుమిలిపోతూ ఉంటాడు. ఇలా గాయత్రి సూర్యాల మధ్య చందు గురించిన భావోద్వేగపూరిత సంభాషణ ముగుస్తుంది. సూర్య తన గుండెల్లో చందు పట్ల అంతులేని ప్రేమ, ఆమె పడిన బాధ పట్ల తీవ్రమైన ఆవేదనను అణిచిపెట్టుకుంటాడు. గాయత్రి ముందు నిశ్శబ్దంగా కనిపించినా లోపల మాత్రం అతను కుమిలిపోతూనే ఉంటాడు. కాఫీ షాపు నుండి బయలుదేరే సమయం వస్తుంది. సూర్య మెల్లగా లేచి బిల్ పే చేస్తాడు. గాయత్రి అతన్ని గమనిస్తూ ఉంటుంది. ఆమె సూర్య ముఖంలో బయటికి కనిపించని బాధను గ్రహిస్తుంది. గాయత్రి సౌమ్యంగా, సూర్య, జాగ్రత్తగా వెళ్ళు అంటుంది. సూర్య తల ఊపుతూ బలవంతంగా నవ్వటానికి ప్రయత్నిస్తూ, నువ్వు కూడా గాయత్రి, మళ్ళీ కలుద్దాం అంటాడు. ఇద్దరూ కాఫీ షాపు నుండి బయటకు వస్తారు. సూర్య తన కారు వైపు నడుస్తూ వెళ్తే గాయత్రి తన స్కూటీ వైపుగా నడుస్తూ వెళ్తుంది. సూర్య తన కారు వైపు నడుస్తున్నప్పుడు అతని మనసులో చందు మాటలు, గాయత్రి చెప్పిన విషయాలు ఇంకా గుర్తుకు వస్తూనే ఉంటాయి. అతని అడుగులు నెమ్మదిగా పడతాయి. అతని కళ్ళల్లో ఏదో తెలియని శూన్యం. అతను కారు డోరు తెరిచి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. కానీ వెంటనే కారును స్టార్ట్ చేయడు. సూర్య స్టీరింగ్ వీలుపై తల ఆనించి కళ్ళు మూసుకుంటాడు. అతని మనసులో చందు ముఖం స్పష్టంగా మెదులుతుంది. ఆమె బాధపడిన తీరు, పిల్లలతో ఆమె ఒంటరి పోరాటం అన్నీ అతనిని వేధిస్తాయి. సూర్య తనలో తాను గొనుకుతున్నట్లుగా, చందు, నువ్వు ఎంత బాధపడ్డావో, నేను నీకు తోడుగా ఉండలేకపోయాను. నిన్ను ఇంతగా బాధపెట్టిన వాడిని విడిచిపెట్టను. ఇప్పటికీ ఇంకా నిన్ను బాధపడనివ్వను అని అనుకుంటాడు. అప్పటికే గాయత్రి తన స్కూటీపై వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతుంది. సూర్య కళ్ళు తెరిచి కారు స్టార్ట్ చేస్తాడు. అతని ముఖంలో ఒక దృఢమైన నిశ్చయం కనిపిస్తుంది. చందుకు తెలియకుండానే ఆమెకు అండగా నిలబడాలని అతను నిర్ణయించుకుంటాడు. అతని ప్రయాణం ఇప్పుడు కేవలం తన బిజినెస్ కోసమే కాదు, తను ప్రేమించిన చందు కోసము అని అతను మనసులో అనుకుంటాడు. సూర్య తిరిగి తన అపార్ట్మెంటుకు చేరుకున్నాక అతను కారు స్టార్ట్ చేయకుండానే స్టీరింగ్ వీలుపై తల ఆనించి కళ్ళు మూసుకున్న క్షణాలు ఇప్పుడు గదిలో కూడా అతన్ని
వదలటం లేదు. సూర్య తన బెడ్రూంలోకి వెళ్ళి మంచంపై కూర్చుంటాడు. అతని ముఖం పాలిపోతుంది. కళ్ళు ఎర్రగా మారతాయి. అతని మనసులో చందు ముఖం స్పష్టంగా మెదులుతుంది. ఆమె హ్యాపీగా ఉన్న రోజులు, ఆమె పడిన బాధ, ఆమె ఒంటరి పోరాటం అన్నీ అతన్ని వేధిస్తూ ఉంటాయి. ఒకప్పుడు తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు ఇంతటి కష్టం అనుభవిస్తుందని తలుచుకుంటేనే సూర్య గుండె పగిలిపోతుంది. అతని కళ్ళల్లో నుండి తెలియకుండానే కొన్ని కన్నీటి బొట్లు జారిపడతాయి. సూర్య మనసులో చందు భర్త పట్ల తీవ్రమైన కోపం రగులుతుంది. కానీ వెంటనే చందు ఆత్మగౌరవం అతనికి గుర్తుకొస్తుంది. ఆమె తన బాధను ఎవరికీ చెప్పుకోలేదని, ఒంటరిగా పోరాడుతుందని సూర్యకి తెలుసు. ఈ భావోద్వేగ స్థితిలోనే అతను వెంటనే తన ప్రాణ స్నేహితుడైన నవీన్కి కాల్ చేయాలని నిర్ణయించుకుంటాడు. సూర్య తన మొబైల్ తీసుకుని నవీన్కి కాల్ చేయగానే నవీన్ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో సూర్య, ఏంటిరా కాల్ చేశావు? బోర్ కొడుతుందా ఏంటి అని అడుగుతాడు. సూర్య గొంతులో తీవ్రమైన ఆవేదనతో, భావోద్వేగాలను నియంత్రించుకుంటూ, నవీన్, నువ్వు చందు గురించి నాకు ఎందుకు చెప్పలేదు? నా దగ్గర ఎందుకు దాచావు? గాయత్రి చెప్పేటంత వరకు నాకు తెలియలేదు. చందు లైఫ్లో ఎంత జరుగుతుందని నువ్వు నా ఫ్రెండ్వి కదరా, మరి ఎందుకు ఇలా చేశావు అంటాడు సూర్య. సూర్య మాటలకు నవీన్ నిశ్శబ్దంగా ఉంటాడు. అతని మనసులో చందు గురించి, సూర్య గురించి చాలా ఆలోచనలు ఉంటాయి. నవీన్ నిదానంగా సూర్య మాటలను అర్థం చేసుకునే స్వరంతో, సూర్య, నాకు తెలుసు నువ్వు చందుకి జరిగిందంతా తెలిస్తే బాధపడతావని. నీకు చందు అంటే ఎంత ఇష్టమో కూడా నాకు తెలుసురా. నువ్వు చందు భర్తపై కోపంతో రగిలిపోతున్నావని కూడా తెలుసు. అందుకే నీ బాధను చూడలేక నేను ఆగిపోయాను. సారీరా అంటాడు. నవీన్ మాటలకు సూర్య గుండె పగిలినట్లు అనిపిస్తుంది. తన ఫ్రెండ్ తన బాధను అర్థం చేసుకున్నాడని అతనికి తెలుసు. సూర్య బాధగా, కోపంగా, నువ్వు నాకు చెప్పాల్సిందిరా, నేను చందు భర్తను వదిలే ప్రసక్తే లేదు అంటాడు. నవీన్ సౌమ్యంగా, సూర్య, నేను నీ గురించి బాగా తెలుసు. నువ్వు చందుని ఎంత ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. కానీ చందు నేచర్ నీకు తెలియనిదా? ఆమె ఆత్మగౌరవాన్ని వదులుకోదు. ఇప్పుడు కూడా తన కాళ్లపై తాను నిలబడాలని చాలా హార్డ్ వర్క్ చేస్తుంది అంటాడు. నవీన్ మాటలు సూర్యకి అర్థమవుతాయి. చందు తన ఆత్మగౌరవాన్ని గురించి అతను కూడా ఆలోచిస్తాడు. అప్పుడే నవీన్ తన మనసులో ఉన్న మాటను ధైర్యంగా అడుగుతాడు. నవీన్ ఆశగా, సూర్య, నువ్వు చందును ఎంతగా ఇష్టపడుతున్నావో నాకు తెలుసు. నువ్వు అంతగా ప్రేమించిన అమ్మాయి నీకు ఎలా దూరమయ్యిందో కూడా నా కళ్ళారా నేను చూశాను. నువ్వు చందు మళ్ళీ కలిస్తే బాగుంటుందని నా అభిప్రాయంరా అని అంటాడు నవీన్. మరి గాయత్రి అడిగిన ప్రశ్నకు తప్పించుకున్న సూర్య ఇప్పుడు నవీన్ అడిగే ప్రశ్నకు బదులు ఏం చెబుతాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.